అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. నిజంగా ఈ మాట చెప్పాలంటే కూడా కన్నీళ్ళు ఆగవనే చెప్పాలి. ఎందుకంటే తన భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య విషం కలిపినటువంటి అన్నాన్ని తన పిల్లలకు తినిపించి తను కూడా తిని సూసైడ్ చేసుకోవడం తిలక్ నగర్ వీధిలో పూర్తిగా విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా మనం ప్రెసిడెంట్ ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇక్కడ ఉన్నాం. ఇది అంతా కూడా అద్దె ఇల్లు. మొత్తంగా ప్రకాష్ అదేవిధంగా ప్రసన్న శెట్టిలకు గత 16 సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన క్రమంలోనే వారికి 2 సంతానం ఉండేవాళ్ళు. ఆ 2 సంతానానికి సంబంధించి ఒకరు అశ్రిత, అదేవిధంగా రెండో వాళ్ళు మేఘన. 2 కుమార్తెలు కుమారులు, 2 కూడా బాగుండేవాళ్ళు, సంతోషంగా ఉండేవాళ్ళు. వాళ్ళ చిన్న కుటుంబంతో మంచిగా హ్యాపీగా లైఫ్ గడిపేటటువంటి పరిస్థితి మనకు కనిపించేది. కానీ ఏం జరిగిందో తెలియదు. ఉన్నట్టుండి ఒక్కసారిగా దీంట్లో ప్రమాద గంటికలు మోగాయి. తన భర్త 40 రోజుల క్రితం గుండెపోటుతో చనిపోవడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. మనం చూస్తున్నటువంటి ఇక్కడే వాళ్ళంతా కూడా ఇది అద్దె ఇల్లు. మనం వాళ్ళు ఎక్కడ నివాసం ఉండేవాళ్ళు అనేది వెళ్తున్నాం ఒకసారి చూపించడానికి. అసలు ఏం జరిగి ఉంటుంది అనే క్రమంలో కూడా మనం వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మనకు క్లియర్గా మనం చూడొచ్చు. వీళ్ళంతా కూడా పూర్తిగా అందరూ కలిసి అన్యోన్యంగా ఉండేవాళ్ళు. వీళ్ళంతా మరి సడన్గా ఈ ఘటనతో ఒక్కసారిగా ఇదంతా కూడా విషాద ఛాయలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇగో మనం చూస్తున్నటువంటి ఇక్కడే ఉండేవాళ్ళు, ఇక్కడే వాళ్ళు జీవనం కొనసాగించేవాళ్ళు. ఇక్కడే 2 కొడుకులు, కొడుకు కుమారుడితో కలిసి సహజీవనం కొనసాగిస్తూ ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. కానీ ఒక్కసారిగా తన భర్త మరణించడంతో పూర్తిగా అంటే మొత్తంగా మానసికంగా కుంగిపోయింది. ఆమె ఒక లెటర్ కూడా రాసినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఎందుకంటే తను చనిపోవడానికి ముందుగానే డిసైడ్ అయినటువంటి సిచ్యువేషన్. ఇక్కడనే రోజు వాళ్ళంతా కూడా కలిసి అన్యోన్యంగా జీవించేవాళ్ళు. ఈ ప్రాంతంలోనే పాపం ఇప్పుడు చూస్తుంటే చాలా హృదయ విదారకంగా ఉంది. ఎందుకంటే ఇది చెప్పాలంటే కూడా మాటలు రావట్లేదు. ఒక తల్లి చనిపోయే సమయంలో సొంత పిల్లలకు విషయం ఇవ్వడం అనేది ఎంత బాధాకరం అంటే ఆ టైంలో ఆమె ఆ ధైర్యం ఎలా వస్తుంది అనేది కూడా, సొంతంగా సూసైడ్ చేసుకోవడం వేరు, పిల్లల్ని చంపడం అనేది ఒక దారుణమైన విషయం. ఎందుకంటే ఆ ధైర్యం అనేది రాదు. ఏ కన్న తల్లి కూడా సొంత పిల్లల్ని చంపాలన్న ఆలోచన మైండ్లో ఎక్కడ కూడా ఉండదు. కానీ ఈ విషాదం అంతా పట్టణంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ భర్త చనిపోవడంతో ఆమె మానసికంగా కుంగిపోతూ వస్తుంది. 15 రోజులుగా చాలామంది ఉన్నారు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు, వారికి సంబంధించిన వాళ్ళు మనోధైర్యం చెప్తున్నారు. ఇక్కడ ఈ అద్దెకు సంబంధించినటువంటి వీళ్ళు కూడా వీళ్ళకి బంధువులు అవుతారు. వాళ్ళు కూడా చెప్పారు, అద్దె కట్టాల్సినటువంటి అవసరం లేదు, మేమే ఉన్నాం మీతో, మీరంతా కూడా సంతోషంగా ఉండు అని చెప్పి కూడా అద్దెకు సంబంధించి ఈ భవనం ఎవరైతే ఉందో ఆ యజమాని కూడా ఆమెకు ధైర్యం నూరిపోశాడు. అయినా కూడా ఆమె ఆన్లైన్లో డెలివరీ చేయించుకొని ఒక పాయిజన్కు సంబంధించి ఒక పాయిజన్ను ఆన్లైన్లో డెలివరీ చేయించుకునింది. ఆన్లైన్లో డెలివరీ చేయించి నిన్న మధ్యాహ్నం కేక్ కట్టింగ్ తర్వాత ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే పక్కనే ఉన్న వాళ్ళు అసలు ఏం జరిగిందన్న కోణంలో కూడా వాళ్ళని కూడా అడుగుదాం. వాళ్ళు కూడా చెప్తారు. అమ్మ ఏం జరిగిందమ్మా, అసలు ఏం జరిగింది? ఈరోజు అంతా కూడా ఇంత విషాదంగా ఉంది, ఏం జరిగింది అసలు? ఏం చెప్పలేదు. తను పోయిన తర్వాత మాతో కూడా మాట్లాడడం తక్కువ చేసింది. ఏదన్నా అడిగినా కానీ తల ఊపడం తప్ప ఏం మాట్లాడలేదు. నిన్న మధ్యాహ్నం మా పాప ఉండి ఆంటీని విజ్ చేసి వద్దాం, న్యూ ఇయర్ కదా అని వెళ్ళింది. ఆంటీ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి అక్క ఆడుకుందాం దాని వాళ్ళ పాపను పిలిస్తే పాపను తీసుకొని లోపలికి వెళ్ళి డోర్ వేసుకుంది. అంతే, ఏం పాపను రానియలేదు బయటికి. 3 o'clockకి ఇది జరిగింది. ఒక 1/2 అవర్లోనే వాళ్ళ తమ్ముడు వచ్చి డోర్ కొట్టిండు. అప్పటికి వాళ్ళు వలకట్లేరు. ఒక 1/2 అవర్లోనే జరిగింది ఇది. అమ్మ ఎట్లా ఉండేవాళ్ళు? అంటే మీరు ఎన్నేళ్ళుగా కలిసి ఉంటున్నారు, మీరు పక్కపక్కలే ఉంటున్నారు, ఈరోజు వాళ్ళు లేరన్న విషయం తెలిస్తే నిజంగా మీ కళ్ళలో కూడా నీళ్ళు వస్తున్నాయి. ఎలా అనిపిస్తుంది? అసలు మా పిల్లలు మా పాప ఎవరితోటి కలవదు, కానీ ఆంటీతోటి చాలా ఉండేది. ఏదన్నా నన్ను తిట్టడం అట్లాంటివి చేస్తే, అవునా ఆంటీ మా మమ్మీ ఇట్లనే చేస్తుంది, మా మమ్మీ ఇట్లనే ఉంటుందని. అసలు ఎంత ఆ పాప కూడా మొన్న నైటు ఆంటీ మనం 3 months అవుతుంది ఆడుకుందాం రా ఆంటీ అని కిందికి వెళ్ళి 10 o'clock వరకు కిందనే ఉండేసి వచ్చినాం. అసలు వాళ్ళు లేని లోటు మేము మర్చిపోలేకపోతున్నాం. రాత్రి అసలు ఇంట్లో ఉండాలంటే మాకు ధైర్యమే సరిపోలేదు.
అంటే నిజంగా భార్య భర్తలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళమ్మ? వాళ్ళు చాలా మంచిగా ఉండేవాళ్ళు. అసలు ఒక్కసారి కూడా కొట్లాడుకోకుండా ఎప్పుడు నవ్వుకుంటూనే ఉండేది. నవ్వులే వినిపించేది. మేము మా పని అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న ఇంకో అక్క నేను తను ముగ్గురం రాక బయటికి మాట్లాడుకుందామంటే కూడా తను వచ్చి ఏం చేస్తున్నావు ఏందంటే మీరు ఇట్లనే మాట్లాడతారు, మీరు ఇట్లనే ఉంటారని మాట్లాడేది. అంత ఫ్రీగా ఉండేది. అంటే అమ్మ కొంతమంది అంటే మీరు పక్కలో ఉన్నారు బట్ మీకు కూడా తెలియకపోవచ్చు, కొంతమంది అన్నంలో విషయం కలుపుకొని తిన్నది, కొంతమంది కేక్లో అంటున్నారు. అది క్లారిటీ ఏమన్నా మీకు తెలుసా? లేదండి, నేను వాళ్ళు చేసుకున్న తర్వాత పోయి అన్నము కూరలు అన్నీ తీసి డస్ట్బిన్ కూడా తీసి చూశాను. దేంట్లో స్మెల్ లేదు, ఏం లేదు. ఆ ఫుడ్లో తినలేరు వాళ్ళు. ఏదో కేక్ పీసులు తెచ్చుకొని కేక్లోనే తిన్నామని చెప్తున్నారు. తన కేక్ పాప కేక్ పీస్ పాప తిన్న తర్వాత తల్లిది కూడా పాపనే సగం పీస్ తిన్నదని. ఓకే 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 మొత్తంగా ఇప్పుడు చూస్తున్నామమ్మా, ఈరోజు నిజంగా ఈ పక్కనే ఉండేవాళ్ళు ఉదయమే మీతో కలిసి మాట్లాడుకునేవారు. సెలవు రోజుల్లో ఇక్కడే అంతా కలిసి కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. అసలు ప్రతిరోజు నలుగురు, మా పాప ఒక్కటి ఉంటుంది, ముందలు ఇద్దరు బాబు ఉంటాడు, వీళ్ళిద్దరు 5 మంది ఒక ఫ్యామిలీ లాగానే కిందికి పోయి ఆడుకోవడం ఉండడం చాలా మంచిగా ఉండేవాళ్ళు. సో చూస్తున్నాం ఇక్కడ నిజంగా ఇట్లాంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదు, ఏ తల్లిదండ్రులకు రాకూడదు, ఏ పక్కన ఉండే వారికి రాకూడదు. ఎందుకంటే నిజంగా భర్త లేకపోవడం అనేది ఎంత దారుణమైన విషయమో తెలుసు. కానీ ఆమె తన పిల్లల్ని బతికించుకుంటాను, భవిష్యత్తులో ఆమె వాళ్ళ పెంపకం చూసుకుంటాననే ఒక ధైర్యం కోల్పోయింది. ఇంకా ఎఫెక్షన్ ఎక్కువగా ఉండడంతో ఇది జరిగింది. ప్రజెంట్ మన దగ్గర ఈ ఇంటి యజమానురాళ్ళు కూడా ఉన్నారు. పాపం ఆమె కూడా చాలా బాధలో ఉన్నారు. అమ్మ ఏంటమ్మా, ఎలా చూస్తారు, ఏం జరిగింది? చాలా మంచిగా ఉండేది మాతో కూడా. నాకు కూడా కొంచెం ఆరోగ్యం మంచిగా ఉండదు. కొంచెం వండుకున్నట్టు కనిపిస్తే అయిపోయాయి. వెంబడే ఏమన్నా తీసుకొని వచ్చేది నాకు తినడానికి. ఆంటీ వండుకుంది, చేతన అయితే లేదేమో అని వచ్చేది. ఒక్కనే మేము ఈమెనేమో ఈ పోర్షన్, ఈమె ఈ పోర్షన్, ఈమె ఆ పోర్షన్, ఇప్పుడు చచ్చిపోయినామే ఈ పోర్షన్. అందరం ఇక్కడ ఉంటాం. నేను సీసీ కెమెరాలలో చూస్తా కింద. అయ్యో వీళ్ళు ముగ్గురు ఇక్కడ నిలబడ్డారని నేను వచ్చేదాన్ని. అందరం ఇక ఇంతసేపు బాగా ఎంజాయ్ చేసి పెట్టాం. చెప్తుంటేనే మన మనసంతా కూడా గాయపడినటువంటి పరిస్థితి. ఇంకో అంశాన్ని కూడా ఆమె ప్రధానంగా కోరింది. ఏంటి, చనిపోయిన తర్వాత నాకు తెల్లతీర కట్టించండి, తన బిడ్డకు గ్రీన్ కలర్ శారీ ఇవ్వండి అంటూ కూడా ఆమె చెప్పడం నిజంగా ఊహించుకుంటే ఒళ్ళు అంతా కూడా గగురుపరుస్తుంది. ఎట్లా అంటే ఒక కుటుంబం లేకపోతేనే, కుటుంబ సభ్యులు కాదు నిజంగా పక్కన్న వాళ్ళే ఏడుస్తున్నారు. వాళ్ళని మనం చూస్తే అసలు మాతో ఇంత అన్యోన్యంగా ఉండేవాళ్ళు వాళ్ళంతా కూడా ఏడుస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక్కడ పక్కన వేరే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదు. అమ్మ ఎట్లా చూస్తారమ్మా, ఏం జరుగుతుంది? సార్ మేము ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ మేము బ్రతుకుతున్నాము. అయినా కానీ మేము సొంత ముగ్గురం ఉన్నామంటే అక్క చెల్లెలు లాక్కుంటాం, కానీ అసలు వాళ్ళెవరో వీళ్ళెవరో అన్నట్టు కూడా ఉన్నాం. ఒకరికొకరు ఏమైనా అందరం మంచిగా ఇది చేసుకుంటాం సార్. అసలు మన అన్న చనిపోతేనే మేము తట్టుకోలేకపోయినాం. ఇప్పటికి ఇంకా ప్రతి క్షణం ఆయన జ్ఞాపకం వస్తున్నాడు మాకు. ఎందుకంటే ఉదయం లేచినప్పుడు ఆయన కనిపిస్తుండే, రాత్రి మేము పడుకునే టైంలో కూడా ఆయన వాకింగ్ చేస్తుండే. అసలుంటిది అసలు చెప్పలేకపోతున్నాను సార్. అసలు పిల్లలు కానీ ఆమె కానీ ఎంత మంచిగా ఉంటారు. అసలు సొంత మేము అక్క చెల్లెల్లాగానే ఉంటాం సార్. అసలు అందరం అమ్మా నిన్న మన ఆమెతో మాట్లాడినారు కదా, ఆమె ఎట్లా ఫీల్ అయ్యేదమ్మా? ఇంకా నాకు దేవుడు ఇట్లా చేసిండక్క అంటే మేము ధైర్యం చెప్తుంటాం సార్. మీ పిల్లల కోసం అన్నా నువ్వు ధైర్యంగా ఉండాలి ప్రసన్న. వాళ్ళు మంచిగా చదువుకొని వాళ్ళు మంచి జాబులు వస్తే అప్పుడు నీవే మంచి అదృష్టవంతురాలు అవుతావు. నీకెందుకు, మీకు ఏ సహాయం కావాలన్నా మేము చేస్తాము, ఏ టైంలో మీకు ఏం కావాలన్నా అడుగు అని చెప్తుంటాం సార్. అట్లా కూడా ధైర్యం ప్రతి రోజు పోయి అడుగుతుంటిమి. కానీ ఒక వారం రోజుల నుంచి అసలు మాట్లాడడం లేదు సార్ మాతోనే కూడా. అసలు మేము పలకరియమని పోదామంటే కూడా ఇంట్లో పోయి కూర్చుంటుంది. మేము పలకరిస్తే కూడా ఇట్లా ముఖం ఇట్లా పెట్టుకొని పోతుంది. ఇంకా మాకు కూడా ఆమెకి ఎంత బాధ ఉందో అని మేము కూడా ఏం అనట్లేదు సార్. ఈ మధ్యన ఇంకా ఊకే పలకరిస్తున్నాం, బయట నుంచే మాట్లాడుతున్నాం సార్. ఇంకా సో నిజంగా ఆమె సొంత బంధువు కాదు, అయినప్పటికీ ఆమె లోపల బాధను చూడొచ్చు మనం. నిజంగా ఇంత ఎఫెక్షన్ ఉంటుందా? ఆ చుట్టుపక్కల ఉంటే, ఒకరికొకరు తోడుంటే, ఒకరికొకరు కలిసి మాట్లాడుకుంటుంటే ఆ ఆనందం వేరు. నిజంగా ఆమె ఎవరు మాట్లాడినా, పక్క వాళ్ళు ఎవరు మాట్లాడినా కూడా తమ కుటుంబంలో ఒక సభ్యురాలను కోల్పోయినట్లే మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళని పరాయి వాళ్ళని చేసి మాట్లాడినట్లు. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ అంత మంచిది, వాళ్ళ కుటుంబం అంత అన్యోన్యంగా ఉండేది. వాళ్ళ పాపను చూసినా కూడా, వాళ్ళ బాబుని చూసినా కూడా, వాళ్ళని చూస్తే నిజంగా మనకు కూడా కొంత కన్నీరు వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనపడుతుంది. ఎందుకంటే ఈ కుటుంబ సభ్యులు ఈ రకంగా ఇంత ఎఫెక్షన్ ఉంటుంది అనడానికి ఇది ఒక ప్రత్యేక నిదర్శనం. కానీ ఇక్కడ ఒక చిన్న చిక్కు ప్రశ్న వచ్చి పడింది. ఏంటంటే చనిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు ముగ్గురు కూడా తీసుకున్నారు, చనిపోయినప్పుడు పిల్లలకి ఇచ్చింది.
కానీ ఇక్కడ మరో చిక్కు ప్రశ్న తలెత్తుతుంది. ఎందుకంటే బాబు ఆరోగ్య పరిస్థితి ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని చెప్పి కూడా డాక్టర్లు చెప్తున్నారు. ఒకవేళ బాబు బ్రతికితే ఆ పరిస్థితి ఇంతకన్నా దారుణంగా ఉండవచ్చు. ఆ కన్నతల్లి తోడు లేకపోయినా, ఆ కన్నతల్లి లేకపోయినా ఈ విషయం తెలిస్తే ఆ కన్నతల్లి పైన ఉండి కూడా గుండె పగిలేలాగా కూడా ఏడ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కూతురు తల్లి ఇద్దరు వెళ్ళిపోయారు, తండ్రి ఇంతకుముందే వెళ్ళిపోయాడు, ఇప్పుడు కొడుకు అనాథగా మారాడు. నిజంగా ఉమ్మడి జిల్లాలో ఇట్లాంటి సంఘటనలు చాలా చోటు చేసుకుంటే దీని మీద సజ్జనార్ కూడా స్పందించాడు. ఎందుకంటే నిండు నూరేళ్లు బ్రతకాల్సినటువంటి పసి ప్రాణాలకు సొంత కన్నతల్లే విషం పెట్టి చంపింది, ఇట్లాంటి ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయి, కుటుంబాలు ఎందుకు ఇట్లా కకావికలమవుతున్నాయి అంటూ కూడా పూర్తిగా ఆయన దీని మీద స్పందించినటువంటి సిచ్యువేషన్. ఏదేమైనా మనం ఇక్కడికి వచ్చాము. నిజంగా ఇప్పటికి దీని మీద పోలీసులు అయితే ఆరాధిస్తున్నారు. మొత్తంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కూడా ప్రారంభించారు. వాళ్ళ డెడ్ బాడీలు అంతా కూడా ఉన్నాయి. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా పెద్దగా మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో కనిపిస్తున్నారు. అయినప్పటికీ మరి వారి చివరి కోరికగా కోరినటువంటి కోరికలు తీరుస్తారా, ఏం జరగబోతుంది? ఏదేమైనా కూడా నాగర్ కర్నూలు జిల్లాలో కల్వకుర్తిలో జరిగినటువంటి ఈ యొక్క ఘటన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చర్చాంశనీయంగానే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కంటతడి పెట్టిస్తుంది. ఇట్లాంటివి చూస్తే దీంట్లో రాసిన ప్రతి అక్షరం కూడా ఆమె కన్నీటి పర్యంతమవుతూ తను లోకాన్ని విడిచిపెట్టిపోతున్నాననే క్రమంలో నేను నా భర్త దగ్గరికి వెళ్ళిపోవాలి అని డిసైడ్ చేసుకుంది. ఆ డిసైడ్ని ఎవరు ఆపలేకపోయారు, ఆ దేవుడు కూడా దీన్ని కాదనలేకపోయాడు. అందుకే తన భర్త దగ్గరకు చేరుకుంది తన కూతురుతో కలిసి. కానీ ఉన్న కన్న కొడుకును మాత్రం తిరిగి అనాథంగానే మిగిల్చినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ఇది ఇక్కడ ఓవరాల్గా కల్వకుర్తి తిలక్ నగర్లో జరిగినటువంటి విషాదానికి సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, కల్వకుర్తి నుండి.